కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో కొత్త ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషించగా నిందితుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యుల దృశ్యాలు కనిపించినట్లుగా సమాచారం. హత్యకు కొద్ది నిమిషాల ముందు, తరువాత ఆయనతో ఎవరెవరు కలిసి ఉంది గుర్తించారు. ఈ క్రమంలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా అలియాస్ రోజాను విచారణకు పిలవటానికి ఆమె కుల ధృవీకరణ కోసం అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి ఇటీవల విచారణ అధికారి లేఖ రాశారు. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచాల్సిన రెవెన్యూ సిబ్బందిలో ఒకరు ఆ కాపీని అనంతబాబుకు చేరవేసి సమాచారం లీక్ చేశారు. అరెస్టు కోసమే తాము సమాచారం కోరుతున్నామని భావించిన అనంతబాబు భార్య హైకోర్టులో ఈ నెల 29న ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. బలమైన సాంకేతిక ఆధారాలు బయటపడటంతో ఈసారి అరెస్టు తప్పదన్న భయంతోనే ఆమె కోర్టును ఆశ్రయించినట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. దళిత యువకుడు తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని 2022 మే 19న కాకినాడలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్రావు అలియాస్ అనంతబాబు దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని కాకినాడలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు స్వయంగా డోర్ డెలివరీ చేశారు. ఈ కేసును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలి నుంచి నీరుగార్చే ప్రయత్నాలే చేసింది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్షలో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు తేలింది. కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు నిరసనలు, డిమాండ్లతో దిగివచ్చిన అప్పటి జగన్ ప్రభుత్వం అనంతబాబును 2022 మే 23న అతిథి మర్యాదలతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. అనుమానాస్పద మృతి కేసును మార్పు చేస్తూ హత్య కేసు సెక్షన్ 302, 201, డెడ్ విత్ 341 ఐపీసీతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా మార్చారు. సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు అనంతబాబు అంగీకరించారని అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కాకినాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. నిందితుడిని అనంతబాబు గారు అని సంబోధిస్తూ ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విచారణ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదం విమర్శల పాలు అయింది. సుబ్రహ్మణ్యం మృతదేహంపై 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ ఒక్క అనంతబాబుని మాత్రమే నిందితుడిగా చేర్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ గాయాలన్నీ ఒక్కరే చేసి హతమార్చి మృతదేహాన్ని కారులో వేసుకుని ఇంటికి తీసుకురావటం సాధ్యం కాదని తెలిసినా మిగతా వారి ప్రమేయాన్ని ఎక్కడా పోలీసులు ప్రస్తావించలేదు. ఈ నేరంలో గూగుల్ టేక్అవుట్ టవర్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరిపి నేరస్తులందరినీ గుర్తించి చర్యలు చేపట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతబాబు విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఆయన అనుచరులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకాలు, పూల గజమాలలతో భారీ ర్యాలీ చేపట్టడంపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో పాటు సామాన్య ప్రజలు నిర్ఘాంతపోయారు. అప్పటి నుంచి నిందితుడు అనంతబాబు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. గత ఎన్నికల సమయంలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో పాటు సీఎం జగన్తోనూ చట్టాపట్టాలేసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు అధికార పార్టీ నేత కావడంతో కేసును పోలీసులు నీరుగార్చేయడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మళ్లీ విచారణ కోరారు. ప్రస్తుతం కాకినాడ ఎస్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. అనంతబాబుతో పాటు మిగతా పాత్రదారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలు తేలనున్నాయి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే బాధితులకు న్యాయం జరిగే వీలు కూడా ఉంది.